పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక ముందున్నటువంటి సీట్లలో ఆసీనులైన మహిళా మూర్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఇంత నిండు సభలో ఒక కోరిక ఉంది. ఆ కోరికని మీరు నెరవేరుస్తారంటే నేను అడుగుతాను, నెరవేరుస్తారా? అది నా ఒక్క కోరికే కాదు, సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ నుంచి ఈనాటి నారా చంద్రబాబు నాయుడు వరకు, ఆఖరికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వరకు ఆ కోరిక. కానీ చేస్తా, వేదిక మీద ఉన్న వాళ్ళు చేయలేపాలా, వేదిక ముందున్న వాళ్ళు చేయలేపాలా? చేస్తారా? నా కోరిక నెరవేరుస్తారా? ఏమి లేదప్పా, నా కోరిక ఏంటంటే మహిళలు వాహనాలు అది ఇది అంటుంటారు. మహిళలందరూ ఎలా బతకాలని నా కోరిక అంటే, ఈ కాలం నాదే, ఈ కాలం నాదే, నా కాలం మీద నేను కాలేస్తుంటే మీకేంద్ర నొప్పన్నట్టుగా బతకాల. కాబట్టి అందరూ ఒకసారి కాలు మీద కనిపిస్తాను. చేయాలా? రోజు మహిళలు భయపడటం అంటే నో నో వే. అది కూడా ఈ మురళీమోహన్ ఉండగా భయం ఉండకూడదు. కాలు మీద కాలేయండి. ఏం సార్, ఏమైనా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, స్టేజ్ ముందున్న వాళ్ళు కాలు మీద కాలు వేసుకో బతకాల. ఎందుకంటే ఈ ప్రపంచం మహిళల మీద ఆధారపడి, మహిళల చేత నిర్మించబడి, మహిళల వలన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఇది. ఆ ఇంటి పురోగతిని, ఆ ఇంటి ప్రగతిని, ఆఖరికి ఆ ఇంటి సంక్షేమాన్ని కూడా ఊహించలేదు. ఇందాక రాజేశ్వర గారు చెప్పారు, అట్లాగే మా హేమలతమ్మ, మేయర్ గారు, అమ్మలక్క అందరూ చెప్పారు. దేవుడు సైతం దేవతలను పక్కన పెట్టుకుని ఉన్నారు. కానీ ఈ సమాజం సంఘ సంస్కర్తలు వచ్చి అయ్యా మహిళలు మనం గుర్తించాలా, మహిళలు మనం సమానంగా చూడాలని ప్రశ్నించే వరకు గుర్తించలేదంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం? పార్వతి లేని ఈశ్వరుని చూడగలమా? పద్మావతి లేని వెంకటేశ్వరుని చూడగలమా? సీతను లేని రాముని చూడగలమా? కానీ మనం మహిళలు లేని ఇల్లు కూడా చూడలేము. చూసినా ఆ ఇల్లు ఏ రకంగా ఉంటుందో మీకందరికీ కూడా తెలుసు. నేను అందుకే ఎమ్మెల్యే అయిన తర్వాత, నేను జర్నలిస్ట్గా పనిచేసేవాడిని. జర్నలిస్ట్గా పనిచేసేటప్పుడు కానీ, ఎమ్మెల్యేగా పనిచేసేటప్పుడు కానీ ఎవరైనా వచ్చి మాటకు ముందు ఏడిస్తే మాత్రం ఒప్పుకునేవాళ్ళు కాదు. ఏడుపు మనలో ధైర్యాన్ని చంపేస్తుంది. కన్నీళ్ళు మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని చంపేస్తుంది, ఆలోచనను కూడా చంపేస్తుంది. ఎప్పుడైతే మనం కన్నీళ్లు పెట్టుకుంటామో, మన ఆలోచన ఆవేశం తగ్గిపోతాయో, అప్పుడు ఎదుటి వాడికి కనికరం కోసం మన కళ్ళు ఆర్తిగా ఎదురు చూస్తాయి. మనం బతకాల్సింది ఒకటి కనికరంతో కాదు, మనం ధైర్యంగా సమానత్వంగా బతకాలంటే ఆ కన్నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఆ కన్నీళ్లు రాకుండా చూసుకోవడం కోసం ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమవాట ఇవ్వడం ద్వారా ఈ కన్నీళ్లు తుడవచ్చు అనుకున్నారు. ఎందుకంటే ఈ భూమి మీద మనం చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారంటే ఏదో ఒక ఉన్నప్పుడు వస్తుంది, లేకపోతే కుటుంబం భరోసా ఉన్నప్పుడు వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన తర్వాత, ఎవరికి వారు విడిపోయిన తర్వాత మనం బతకాలంటే ఒక అయోమయం, భద్రత కరువైంది. కాబట్టి ఈ ఆస్తిలో వాటా ఇస్తే ఆస్తి ఆ మనిషికి వెనక ధైర్యంగా నిలబడతాదని గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన
ముందుకు వెళ్తుంది. అలాంటిది ఒకరు చూసుకుంటున్నారనే అభిప్రాయం నుంచే తొలగింపబడాలనేది నా బలమైన కోరిక. ఇంకొకటి కూడా నా బలమైన కోరిక, ఈ మహిళా దినోత్సవం అనేది ఒక్కరోజు జరుపుకునే పండగ కాదు, జరుపుకోకూడదు. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు పండగ ఉండాలా. ప్రతిరోజు పండగ ఉండాలంటే మహిళ గౌరవింపబడాలా. ఆ మహిళ గౌరవం ఒకరోజు అంతర్జాతీయ దినోత్సవం రోజు, లేకపోతే ఇంకొక వేదిక రోజు, లేదా అమృత చైర్మన్ అయిన రోజు కాదు. ఈ ఒక్కరోజు పండగకు పరిమితం చేయని విధంగా పాటుపడుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఆ పార్టీలో ఉన్నానని లేదా ఆ పార్టీ ద్వారా ఎమ్మెల్యేలేనని చెప్పడం లేదు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్లో కానీ నేను బలంగా నమ్ముతున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారికి మించి ఎవరు కూడా మహిళల వైపు నిలబడలేదు, మహిళలను ప్రోత్సహించలేదు, మహిళలను గౌరవించలేదు, మహిళలకు వెన్నుదన్నుగా నిలవలేదని ధైర్యంగా చెప్తాను, ధైర్యంగా నిలబడతాను. ఎవరు వచ్చి డిబేట్ చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఒక ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేసి, ఆ ప్రభుత్వ అధినేత ఒక ముందు చూపుతో పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందని స్వయం సహాయక సంఘాలను చూస్తేనే మనం నేర్చుకోవచ్చు. ఇందాక స్వయం సహాయక సంఘాల వాళ్ళు ఒక పాట పాడారు. నిజంగా అది పాట కాదు, ఊవెత్తున పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక ముందున్నటువంటి సీట్లలో ఆసీనులైన మహిళా మూర్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఇంత నిండు సభలో ఒక కోరిక ఉంది. ఆ కోరికని మీరు నెరవేరుస్తారంటే నేను అడుగుతాను, నెరవేరుస్తారా? అది నా ఒక్క కోరికే కాదు, సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ నుంచి ఈనాటి నారా చంద్రబాబు నాయుడు వరకు, ఆఖరికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వరకు ఆ కోరిక. కానీ చేస్తా, వేదిక మీద ఉన్న వాళ్ళు చేయలేపాలా, వేదిక ముందున్న వాళ్ళు చేయలేపాలా? చేస్తారా? నా కోరిక నెరవేరుస్తారా? ఏది లేదప్పా. నా కోరిక ఏంటంటే మహిళలు వాహనాలు అది ఇది అంటూ ఉంటారు. మహిళలందరూ ఎలా బతకాలని నా కోరిక అంటే, ఈ కాలం నాదే, ఈ కాలం నాదే, నా కాలం మీద నేను కాలేస్తుంటే మీకే నన్ను ఒప్పన్నట్టుగా బతకాల. కాబట్టి అందరూ ఒకసారి కాలు మీద చేసుకొని కనిపిస్తాను. చేయాలా? రోజు మహిళలు భయపడటం అంటే నో నోవే. అది కూడా ఈ మురళీమోహన్ ఉండగా భయపడే ఉండకూడదు. కాలు మీద కాలేయండి. ఏం సార్, ఏమైనా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, స్టేజ్ ముందున్న వాళ్ళు కాలు మీద కాలు వేసుకో బతకాల. ఎందుకంటే ఈ ప్రపంచం మహిళల మీద ఆధారపడి, మహిళల చేత నిర్మించబడి, మహిళల వలన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఇది. ఆ ఇంటి పురోగతిని, ఆ ఇంటి ప్రగతిని, ఆఖరికి ఆ ఇంటి సంక్షేమాన్ని కూడా ఊహించలేదు. ఇందాక రాజేశ్వర గారు చెప్పారు, అట్లాగే మా హేమలతమ్మ, మేయర్ గారు, అమలక్క అందరూ చెప్పారు. దేవుళ్ళు సైతం దేవతలను పక్కన పెట్టుకుని ఉన్నారు. కానీ ఈ సమాజం సంఘ సంస్కర్తలు వచ్చి, అయ్యా మహిళలు మనం గుర్తించాలా, మహిళలు మనం సమానంగా చూడాలని ప్రశ్నించే వరకు గుర్తించలేదంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం? పార్వతి లేని ఈశ్వరుని చూడగలమా? పద్మావతి లేని వెంకటేశ్వరుని చూడగలమా? సీతను లేని రాముని చూడగలమా? కానీ మనం మహిళలు లేని ఇల్లు కూడా చూడలేము. చూసినా ఆ ఇల్లు
ఉంటుందో మీకు అందరికీ కూడా తెలుసు. నేను అందుకే ఎమ్మెల్యే అయిన తర్వాత నేను జర్నలిస్ట్గా పనిచేసేవాడిని. జర్నలిస్ట్గా పనిచేసేటప్పుడు కానీ ఎమ్మెల్యేగా పనిచేసేటప్పుడు కానీ ఎవరైనా వచ్చి మాటకు ముందు ఏడిస్తే మాత్రం ఒప్పుకునేవాళ్ళు కాదు. ఏడుపు మనలో ధైర్యాన్ని చంపేస్తుంది. కన్నీళ్ళు మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని చంపేస్తుంది, ఆలోచనను కూడా చంపేస్తుంది. ఎప్పుడైతే మనం కన్నీళ్లు పెట్టుకుంటామో మన ఆలోచన ఆవేశం తగ్గిపోతాయో అప్పుడు ఎదుటి వాడి కనికరం కోసం మన కళ్ళు ఆర్తిగా ఎదురు చూస్తాయి. మనం బతకాల్సింది ఒకటి కనికరంతో కాదు. మనం ధైర్యంగా సమానత్వంగా బతకాలంటే ఆ కన్నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఆ కన్నీళ్లు రాకుండా చూసుకోవడం కోసం ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమవాటా ఇవ్వడం ద్వారా ఈ కన్నీళ్లు తుడవచ్చు అనుకున్నారు. ఎందుకంటే ఈ భూమి మీద మనం చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారంటే ఏదో ఒక ఉన్నప్పుడు వస్తుంది, లేకపోతే కుటుంబం భరోసా ఉన్నప్పుడు వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన తర్వాత, ఎవరికి వారు విడిపోయిన తర్వాత మనం బతకాలంటే ఒక అయోమయం, భద్రత కరువైంది. కాబట్టి ఈ ఆస్తిలో వాటా ఇస్తే ఆస్తి ఆ మనిషికి వెనక ధైర్యంగా నిలబడతాదని గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన వాటా ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే మహిళల యొక్క మార్పు అక్కడ మొదలైంది. కనీసం ఆస్తి కోసమైనా కూడా నేను గౌరవంగా చూసుకుంటానన్నటువంటి ఆలోచన. ఈ ఆస్తి ఉన్నంత వరకైనా కూడా నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటారని. అసలు ఒకడు చూసుకోవడమే నాకు నచ్చలా. ఒకరు చూసుకోవడమే మన శ్రమ. మనం ప్రతి ఇంట్లో కూడా మనం శ్రమ పడితేనే ఇల్లు నడుస్తుంది, మనం కష్టపడితేనే కుటుంబం నడుస్తుంది, మనం కష్టపడితేనే బిడ్డల భవిష్యత్తు కూడా ముందుకు వెళ్తుంది. అలాంటిది ఒకరు చూసుకుంటున్నారనే అభిప్రాయం నుంచే తొలగింపబడాలనేది నా బలమైన కోరిక. ఇంకొకటి కూడా నా బలమైన కోరిక, ఈ మహిళా దినోత్సవం అనేది ఒక్కరోజు జరుపుకునే పండగ కాదు, జరుపుకోకూడదు. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు పండగ ఉండాలా. ప్రతిరోజు పండగ ఉండాలంటే మహిళ గౌరవింపబడాలా. ఆ మహిళ గౌరవం ఒకరోజు అంతర్జాతీయ దినోత్సవం రోజు, లేకపోతే ఇంకొక వేదిక రోజు, లేదా అమూలక చైర్మన్ అయిన రోజు కాదు. ఈ ఒక్కరోజు పండగకు పరిమితం చేయని విధంగా పాటుపడుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఆ పార్టీలో ఉన్నానని లేదా ఆ పార్టీ ద్వారా ఎమ్మెల్యేలేనని చెప్పడం లేదు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్లో కానీ నేను బలంగా నమ్ముతున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారికి మించి ఎవరు కూడా మహిళల వైపు నిలబడలేదు, మహిళలను ప్రోత్సహించలేదు, మహిళలను గౌరవించలేదు, మహిళలకు వెన్నుదన్నుగా నిలవలేదని ధైర్యంగా చెప్తాను, ధైర్యంగా నిలబడతాను. ఎవరు వచ్చి డిబేట్ చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నేను ఇప్పుడు చూడలేదు, మనం మాట్లాడితే అతనే మాట్లాడిస్తున్నారు, మన ఎందుకు మాట్లాడేది అనుకున్నాను. ఎంత బాగుంది. మహిళ అంటే ఇంటే ఉండాలి, నేనైతే సైలెంట్. అట్లా ఒక్కొక్క మహిళకు దేవుడు ఒక్కొక్క గుణాలు ఇస్తున్నాడు. ఒక కాలం అయితే ముగ్గురు అమ్మాయిలు, నాకు ముగ్గురు అమ్మాయిలు, మా అమ్మకు మేము ముగ్గురు అమ్మాయిలు, ఒక తమ్ముడు. అప్పుడైతే సత్యవాళ్ళు ఇద్దరు ఆడుతుంటే ఒక ఆడుతుంటే చాలు, కట్నం ఇవ్వాలి, పెళ్లి చేయాలి అని. ఈ కాలంలో కదా తగ్గేది 5 మంది కూడా పుట్టింది, మేము పంచుకున్నాము, గొప్పగా చదివిస్తున్నాము అని ముందడుగు చేస్తున్న మన మహిళా సోదరులందరికీ నా యొక్క శిరస్సు వంటి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఒక తల్లిగా, అవ్వగా అన్ని పాత్ర రంగాలు మనము సాధిస్తున్నాము. చిన్న స్థాయి నుంచి చెప్పాలంటే నేనే ఒక సాక్షి. నేను ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి, చిన్న వయసులో అమ్మ నాన్న మరణించారు కాబట్టి తక్కువనే చదువుకున్నాను. కానీ నాకు చాలా తెలియదు ఎక్కువ. మా కుటుంబం నాకు చాలా తెలియదు, ఏదైనా సాధించాలి
చేసుకున్నారు. కానీ వారి జాతిని అంతా వదిలేసి మా కులానికి వచ్చారు. నాన్నగారు యాక్సిడెంట్లో మరణించిన తర్వాత అమ్మగారు చాలా ఆమెకు వీలైంది. మనము ఇక్కడి నుంచి ఇట్లా వచ్చేసినాము, మనం ఎక్కడ బతికేదని ఆ అన్నగారు కూడా అమ్మగారు మరణించారు. మేము చిన్నప్పుడు వాళ్ళిద్దరూ మరణించారు. మా బంధువులందరూ మమ్మల్ని సాగారు. కానీ వాళ్ళు ఆ కాలంలో చాలా కష్టమని అనుకొని మమ్మల్ని ఎక్కువగా చదివించలేదు. అందువల్ల మేము ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకోవాలి. నాకు ఒక వయసు వచ్చిన తర్వాత బాబుపాల భవన్లో నేను ట్రైనింగ్ చేశాను, టైలరింగ్ చేసుకున్నాను. చాలా బట్టలు నేను పేదవాళ్ళు కూడా నాకన్నా కింద స్థాయి వాళ్ళు తక్కువ రేట్లు నేను కుట్టించేది, బ్లౌజ్ చేసేది, ఫాల్స్ అన్నీ నేను చేస్తున్నది. ఇంట్లోనే చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నది, చిన్న అంగడి పెట్టుకొని వ్యాపారం ఆలోచనతో ముందుకెళ్తూ ఇక్కడ ఆడవాళ్ళ సమానత్వాలు కాదండి. మనం ఏ విధంగా ముఖ్యంగా మహిళలుగా మనల్ని మనం గౌరవించుకుంటూ ఫస్ట్ మనల్ని ఇష్టపడాలి. మనల్ని మనం గౌరవించుకుంటూ మన చేసే ప్రతి పనిలోనూ ఒక సంకల్పంతో మహిళలు అంటేనే మల్టీ టాలెంటెడ్ పర్సన్స్. ఏ విషయాన్నైనా డిఫరెంట్ యాంగిల్స్తో ఆలోచించి సాధించగలరు అని నాకు మహిళలుంది. ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటారు, మహిళలు చాలా చురుగ్గా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు, మగవాళ్ళకి ఫాస్ట్గా చేయగలరు, మంచిగా వినూత్నంగా ఆలోచించే తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మహిళలకి సాధికారత కల్పించాలని, మంచి విద్య, ఉద్యోగ అవకాశాలు, అలాగే భద్రత అన్ని రంగాల్లో మహిళలకి అన్ని విషయాల్లోనూ అన్ని అందించి రాబోయే రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ఇప్పటికీ ఉన్నాము, కానీ ఇంకా ఎక్కడో లోపము, ఇంకా మహిళల అనే ఒక చిన్న చూపు, వీటన్నిటినీ కూడా పారదోలి అందరూ సపోర్టివ్గా, అంటే మగవాళ్ళ సపోర్ట్ లేకుండా ఆడవాళ్ళు కూడా ఏం చేయలేదు, అది అందరికీ తెలుసు. అలాగే ప్రతి పురుషుడు వెనుక స్త్రీ ఉన్నట్టే స్త్రీ వెనుక ప్రతి పురుషుడు ఉంటారు. మనం ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ అందరూ కూడా కానివ్వండి, మన ఇక్కడ చేసిన వాళ్ళు కానివ్వండి, మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మనకంటూ బ్యాక్బోన్గా నేనున్నాను అనే సపోర్ట్ ఉంటే ఆ ధైర్యమే లేదు. కాబట్టి దీంట్లో ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్య